హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి మరి ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. సో మహిళలకు ఒక చక్కని అవకాశం అనేసి చెప్పుకోవాలి. దాదాపుగా 275 స్కూళ్ళలో ఇన్స్పెక్టర్లు ఆయాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం వివరాలు కనుక చూసుకున్నట్లయితే సో విద్యాశాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసిందనమాట. సో 18 నుంచి 44 సంవత్సరాల వరకు మహిళా అభ్యర్థులకు మాత్రమే దీనికి అర్హులు అనేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ 5 ఏండ్లు, అదేవిధంగా మాజీ సైనిక ఉద్యోగులకు 3 ఏండ్లు, దివ్యాంగులకు 10 ఏండ్లు వయస్సు సడలింపు ఉంటుందనేసి ఇన్స్పెక్టర్ పోస్టులకు కనీసం ఇంటర్మీడియట్ ఉద్యోగ అర్హత కలిగి ఉండాలి. అదేవిధంగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ లేదా నర్సరీ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నవారికి ఎంపికలో ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ గౌరవ వేతనం వచ్చేసి నెలకు రూ 8,000 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సో 8,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆయా పోస్టులకు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణతో ఇక్కడ నోటిఫికేషన్స్ వచ్చేసరికి ఇక్కడ మనం చూడవచ్చు దాదాపు కూడా ఈ 6,000 వరకు కూడా గౌరవ వేతనం ఆయాలకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మరి తెలంగాణలో ఒక మంచి పోస్ట్ అని చెప్పుకోవాలి. సో ఎవరైతే ఇంటికాడ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఆ ఊరికి సంబంధించినటువంటి దాంట్లో పోస్టులకు మీరు ఎలిజిబులే. సో అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే జూన్ 9, 2026 నుంచి జూన్ 15, 2026 లోపు సంబంధిత మండలాధికారి ఆఫీసులో అందజేయాలనేసి ఇక్కడ అప్లికేషన్లను ఇక్కడ కోరడం జరిగింది. సో అదేవిధంగా స్కూల్ లిస్టులు ఎక్కడ ఏమేమి ఖాళీలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఒక సైట్ ఇవ్వడం జరిగిందనమాట మీకు. సో ఇక్కడ ఈ యొక్క సైట్స్ ఇక్కడ ఉన్నటువంటి సైట్ల దగ్గర వెళ్ళి మీరు కనుక సెర్చ్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ మీకు కనబడుతుందన్నమాట. సో ఈ విధంగా తెలంగాణలో మహిళా అభ్యర్థులకు ఒక చక్కని అవకాశం. సో గౌరవ వేతనంతో మంచి ప్రభుత్వ ఉద్యోగంలో మరి స్థిరపడాలి అనుకునే అభ్యర్థులకు ఇక్కడ చక్కని అవకాశం చెప్పుకోవచ్చు. సో మొత్తం కూడా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 275 ప్రాథమికోన్నత పాఠశాలలో మరి ఇక్కడ వచ్చేసరికి నోటిఫికేషన్స్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం కూడా ఖాళీలను కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందు అడుగు దిశగా వేస్తున్నారు. కాబట్టి 100% ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనకు ఇంకా తెలంగాణలో రాబోయేటటువంటి దాదాపుగా 30 నుంచి 40 వేల వరకు కూడా ఖాళీలు భర్తీ చేయాలన్న దిశగా మరి ఇక్కడ ప్రభుత్వం అయితే సమాచారం ఇక్కడ మనకు కనిపిస్తుందండి. సో గతంలో మనం చెప్పుకుంటూ వస్తున్నాం నోటిఫికేషన్స్ విషయంలో ప్రభుత్వము 2026 నుంచి ప్రతి నెల వచ్చేసరికి ఇక్కడ 3 నుంచి 4 నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ మొత్తం ప్రాసెస్ను ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ క్రమంలో మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి, మంచి అవకాశం ఉంటుంది అనేసి కూడా మనం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణలో వచ్చేసరికి అన్ని డిపార్ట్మెంట్స్లో సంబంధించినటువంటి ఖాళీల వివరాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనకు ఇక్కడ అందిస్తూనే ఉన్నాం. సో ఈ విధంగా మరి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులకు మరి జూన్ 9 నుంచి అప్లికేషన్స్ కోరుతున్నారు. జూన్ 15 వరకు సంబంధిత మండలాధికారి ఆఫీస్లో అందజేయాలనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. సో ఈ విధంగా తెలంగాణలో వచ్చేసరికి అన్ని సంబంధించినటువంటి ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక సరికొత్త ప్రయోగాలు అయితే చేయబోతుంది. సో కాబట్టి మిత్రులారా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్ సార్.